హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గుత్తి దొండకాయ మసాలా కర్రీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఫంక్షన్స్లో వడ్డించే మసాలా కూర ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది. అన్నంతో పాటు చపాతీ, జొన్న రొట్టె, పుల్కా ఇలా ఎందులోకైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బగారన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలా కర్రీ. మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా ఇంకా చూసేద్దాం. ఇక్కడ నేను దొండకాయల్ని తీసుకొని రెండు చివర్లన కొద్ది కొద్దిగా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టి గుత్తి వంకాయకి వంకాయలు ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా ఈ దొండకాయల్ని కట్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం దొండకాయల్ని పచ్చిగా ఉన్న దొండకాయల్ని తీసుకోవాలండి. పండిన దొండకాయలు తీసుకుంటే కర్రీ టేస్ట్ అంతా బాగోదు. ఇలా మనం మార్కెట్ నుంచి తేగానే చేసేసుకోవాలి ఈ కర్రీ, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ దొండకాయలన్నింటినీ కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో మూత పెట్టుకొని వేగనివ్వాలి. ఈ దొండకాయలు వేగేలోపు ఇక్కడ మిక్సీ జార్లోకి ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను నువ్వులు, వేయించినవి పల్లీలు నువ్వులు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇందులోకి 3 టమాటాలని తీసుకొని మీడియం సైజు 3 టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ దొండకాయలు కూడా వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు మూత తీసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. 2 వైపులా వేగనివ్వాలి దొండకాయల్ని. ఎక్కువసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే ఈ దొండకాయలు మెత్తబడిపోతాయి. ఇంకాసేపు మూత పెట్టకుండానే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు దొండకాయల్ని వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి తగినంత పసుపు, తగినంత కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇక్కడ పసుపు కారం వేసే క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసుకొని కలుపుకొని గ్రైండ్ చేసుకున్న ఈ టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత వేయించుకున్న దొండకాయలను కూడా ఇందులోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ దొండకాయల్ని ఈ మసాలాలో బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా దొండకాయలంతా కూడా ఈ మసాలా గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా తీసుకొని వేసుకోవాలి. మరొకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2-3 మినిట్స్ సిమ్లోనే ఇలాగే ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది, చాలా బాగా, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి దొండకాయ మసాలా కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. రైస్, రోటీ ఇలా ఎందులోకి తిన్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.